వైసీపీ తీరుపై హోంమంత్రి వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని వైసీపీ నేతలు తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికల మాన ప్రాణాలు చావులపై ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెట్టడం వారి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. సద్విమర్శలు చేయకుండా అబద్ధపు ప్రచారాలు చేయడం సరికాదన్నారు. తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. మొత్తం అన్ని ఒకేసారి జరిగిపోతున్నాయి. ఇది కంటిన్యూగా అసలు ఏం జరుగుతోంది, అసలు ఏం జరిగింది అన్నది తెలియకుండా ఏదో సవాళ్ళ మీద రాజకీయాలు చేసే నేపథ్యంలో ఎక్కడైనా ఏదైనా జరిగింది అని ఎక్కడైనా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే దానికి వీళ్ళే స్క్రీన్ ప్లేలు, కథ రాసేయడం, దర్శకత్వం వహించడం, సినిమా వేసేయడం, మొత్తం అన్ని ఒకేసారి జరిగిపోతున్నాయి. ఇది కంటిన్యూగా ఇది పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇలాంటి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసి ప్రజలను భయాందోళనకి గురి చేసి ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లోకి తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఒక్క ఇన్సిడెంటే కాదండి, చాలా ఇన్సిడెంట్. మొన్న కర్నూలు ఇన్సిడెంట్ జరిగింది. నిజంగా 19 మంది ప్రాణాలు కోల్పోయి, నిజంగా ప్రాణాలు కూడా ఎలా కోల్పోయారంటే ఏ వ్యక్తికి పగోడికి కూడా అలాంటి పరిస్థితి రాకూడదు అని ఎలాంటి వాడైనా దండం పెట్టుకునే పరిస్థితి. బైకర్ ఎవరైతే ఉన్నాడో అతని మద్యం అన్నది నకిలీ మద్యం తాగి అక్కడికి వచ్చి చనిపోయాడని ప్రచారాలు చేయడమే కాకుండా వాళ్ళ అధికార ప్రతినిధులు కూడా బయటకు వచ్చి ప్రెస్సుల్లో మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నేనేమంటానంటే చావుల మీద, ఆడపిల్లల మాన మర్యాదల మీద ఇలాంటి రాజకీయాలు చేసే పరిస్థితి వచ్చిందంటే నిజంగా అది ఒక రాజకీయ దిగజారుడుతనానికి ఒక నిదర్శనంగా ఈరోజు భావించాలి. మంచి విమర్శలు చేయండి. ఆ రోజు నారాసుర రక్త చరిత్ర అన్న దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే పింక్ డైమండ్ అన్నారు, నారాసుర రక్త చరిత్ర అన్నారు, ఇంతమందిని చంపేస్తున్నారు, అంతమందిని చంపేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఆఖరి కందుకూరు విషయాన్ని కూడా ఆర్థిక లావాదేవీల వల్ల జరిగిన ఇన్సిడెంట్ని కూడా కులాల మధ్య చుచ్చిరాపడానికి ట్రై చేశారు. అంటే పరిస్థితి ఎలా ఉందంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి, ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుందా లేదా అని ఏదో గోతికాడ నక్క కూర్చునేటట్టుగా కూర్చుంటారు.